ప్రదేశాల్లో మన ప్రపంచంలోని ప్రతి భిన్న ప్రదేశం నుంచి పవిత్ర క్షేత్రాల నుంచి మట్టి నీళ్లు జనాలు తీసుకొని వచ్చి ఈరోజు దేవతలు ఉండే ప్రదేశంలో అమరావతిని భావించడం జరిగింది. అటువంటి ప్రదేశంలో మహిళలకి వేశ్యలుగా HIV సోకిన వాళ్ళు అంటూ అసభ్యకరంగా పదజాలంతో సూచించిన ఈ శ్రీనివాస్ను అరెస్టు చేసిన విధంగానే మన కృష్ణంరాజు గారిని కూడా అరెస్టు చేసి వెంటనే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళు ఎవరినైతే వాళ్ళు అసభ్యంగా దూషించారో వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి అమరావతి మహిళలకి అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు యూపీలో యోగి గారు మహిళలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరో ర్యాగింగ్ చేశారని వాళ్ళని తుప్పు కొట్టి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అటువంటిదే వీళ్ళను కూడా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకకంఠంతో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. సో వీళ్ళని ఇమ్మీడియట్గా వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళకు అమరావతి మహిళలకి అప్పగించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. ఈ మహిళా సమాజానికి సాక్షి ఛానల్లో ప్రపంచానికంతా చూపించినందుకు జగన్ రెడ్డి గారు మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా. ఈరోజు మహిళా సమాజం అంతా మిమ్మల్ని వ్యతిరేకించడమైనది. మీరు తల్లిని చెల్లిని ఈరోజు ఎట్లా అవమానిస్తున్నారనేది మొత్తం మన రాష్ట్రం అంతా చూస్తున్న విషయమే. ఈరోజు మీరు ఇమ్మీడియట్గా మీరు మహిళా సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పి మేము ఈరోజు ఈ రాజకీయ పార్టీలన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ కోరడమైనది. డిమాండ్ మా నుంచి ఇదే డిమాండ్ చేయడం అయింది.